ఈ వీడియో ప్రతి ఒక్క మహిళ తప్పకుండా చూడండి. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రులలో నవదుర్గ అవతారాలను పూజిస్తాం కదా. అవి కేవలం అమ్మవారి శక్తి స్వరూపాలు మాత్రమే కాదు, లోతుగా చూస్తే అందులో ఒక స్త్రీ జీవితమే ఉంటుంది. అయితే అది ఎలానో చూద్దాం. స్త్రీ ఫస్ట్ రోల్ యాజ్ ఎ డాటర్. బాల్యంలో ఉండే అమాయకత్వం, పవిత్రత, శైలపుత్రిదేవి. బ్రహ్మచారిణి దేవి. ఇది ఒక విద్యార్థి దశ. ఆత్మవిశ్వాసం, విద్యాభ్యాసం, క్రమశిక్షణకి ప్రతీక. రిప్రజెంటింగ్ ద ఫేజ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ గ్రోత్. ఆమె చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉండవు, జస్ట్ ప్యూర్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. చంద్రఘంటాదేవి. చంద్రఘంటాదేవి వివాహిత జీవితానికి ప్రతీక. వివాహిత జీవితంలో ప్రేమ, స్నేహం, కరుణ, కట్టుబాటు, ధైర్యం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. తర్వాత కూష్మాండాదేవి. ఈ రూపంలో తల్లి సృష్టికి సిద్ధమైనదిగా ఉంటుంది. ద కాస్మిక్ ఓమ్ రెడీ టు క్రియేట్ లైఫ్. సహనం, సృష్టి మరియు ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. స్కందమాత, ద నర్చరింగ్ మదర్, మాతృత్వానికి ప్రతీక. మాతృశక్తి యొక్క పరిపూర్ణతను ప్రతిబింబిస్తుంది. ప్రేమ, పరిరక్షణ, సద్గుణాలకు తల్లి రూపం ప్రతీక. కాత్యాయని దేవి. ఈ రూపంలో తల్లి మహిషాసుని సంహరిస్తూ మనసులోని భావోద్వేగాలతో లోతుగా జరిగే పోరాటాన్ని, సమాజంలో ప్రతిబంధకాలను ఎదుర్కోవడానికి ప్రేరణిస్తుంది. ఏడో రూపమైన కాలరాత్రి మనలోని భయాన్ని, అంధకారాన్ని మరియు అజ్ఞానాన్ని నశింపజేసే శక్తి. తర్వాత అన్ని దశల్లోకి సౌమ్యంగా ప్రయాణిస్తూ మహాగౌరీదేవి వస్తుంది. మనం ఎదుర్కొనే సమస్యలను శాంతియుతంగా, ధైర్యంగా ఎదుర్కోవాలని స్ఫూర్తినిస్తుంది. సిద్ధిదాత్రి చివరి దశ శక్తి, జ్ఞానం, ధైర్యంతో నిండిన రూపం.